రేపు పీసీసీ నూతన సారథి ప్రకటన పరిశీలనలో మహేష్ కుమార్ గౌడ్, మదియాష్కి లక్ష్మణ్ కుమార్ అదేవిధంగా బలరాం నాయకుల పేర్లు అంటూ ఒకరిని చూస్తున్నాం కదా మిత్రులారా. సో ఇక ఆల్మోస్ట్ చాలా వరకు పీసీసీ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కావడం జరిగింది. టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది. రేపు మాపో ప్రకటన వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మహేష్ కుమార్ గౌడ్కు ఆయనకు అనుకూలిస్తున్నటువంటి ఏవైతే అంశాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఆయన రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉండడం కావచ్చు, గత కొంతకాలంగా ఆయన కీలకంగా వ్యవహరిస్తూ ఏఐసిసి తోటి సత్సంబంధాలు కావచ్చు, అదేవిధంగా వివాదరహితుడిగా పేరు కూడా ఉండడం జరిగింది. అది కూడా ఆయనకు కలిసి వస్తున్నట్టు అంశం కనబడుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత కావచ్చు, ఇంకొకటి బీసీ సామాజిక వర్గంలో గౌడ సామాజిక వర్గం చాలా కీలకమైనటువంటి కమ్యూనిటీ. సో అది పెద్ద కమ్యూనిటీ గౌడ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా రెండు రకాలుగా పెద్ద కమ్యూనిటీ కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా ఆయన కలిసి వస్తున్నటువంటి అంశాలు. సో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈయనను పెట్టుకుంటే ఈ మహేష్ కుమార్ గౌడ్ ఉంటే తన ఆధిపత్యం ప్రదర్శించినది రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీనిలో ఇంకొక పేరు కూడా వచ్చింది కదా, మదియాష్కి. సో ఆయన కూడా అటు అధిష్టానానికి చాలా దగ్గర వ్యక్తి అయినప్పటికీ కూడా సో మరి రేవంత్ రెడ్డి తోటి ఈయనకున్నటువంటి డిఫరెన్స్ వల్ల మొత్తానికైతే పీసీసీ పదవికి దూరం అయింది అనేది మనమైతే అనుకోవచ్చు. మహేష్ కుమార్ గౌడ్కి అయితే చాలా రకాల అంశాలు కలిసి వస్తున్నాయి. రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు, ఇవన్నీ విషయాల్లో మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రధానంగా ఫైనల్ ఖరారైనట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈరోజు రేపు ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా ప్రకటన వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.